వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్ ఛానల్. ఏపీ రాజధాని అమరావతిని కలుపుకుంటూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్లో గురువారం జాతీయ రహదారుల పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే హైవే 16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కితాబిచ్చారు. వినుగొండ గుంటూరు 2 లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి మరో 25 కిలోమీటర్లు పొడిగిస్తూ రాజధాని అమరావతిని తాకేలా ప్రణాళిక రూపొందించనుందని తెలిపారు. ఈ జాతీయ రహదారి రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. గుంటూరుకు మరో ఔటర్ రింగ్ రోడ్లా మారుతుందని, దీన్ని పూర్తిగా NHAI నిర్మిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున భూసేకరణ, విద్యుత్ తదితర పనులు వెంటనే చేపట్టాలని సూచించారు. 2 సంవత్సరాల్లో హైవే నిర్మాణం పూర్తవుతుందని ఆయన వివరించారు. ఈ సమీక్షలో కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర కుమార్, బూర్ల రామాంజనేయులు, NHAI అధికారులు పాల్గొన్నారు. రైతుల మోసాల విషయంలో గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల రైతులు శీతల గిడ్డంగుల్లో మిర్చి నిల్వ చేస్తే వారికి తెలియకుండానే రుణాలు తీసుకొని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చంద్రశేఖర్ హెచ్చరించారు. మోసపోయిన రైతుల కన్నీటి దృశ్యాలు బాధ కలిగించాయని, నిందితులను అరెస్ట్ చేసి వారి ఆస్తులను అటాచ్ చేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిని కలుపుకుంటూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్లో గురువారం జాతీయ రహదారుల పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే హైవే 16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కితాబిచ్చారు. వినుగొండ గుంటూరు 2 లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి మరో 25 కిలోమీటర్లు పొడిగిస్తూ రాజధాని అమరావతిని తాకేలా ప్రణాళిక రూపొందించనుందని తెలిపారు. ఈ జాతీయ రహదారి రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. గుంటూరుకు మరో ఔటర్ రింగ్ రోడ్లా మారుతుందని, దీన్ని పూర్తిగా NHAI నిర్మిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున భూసేకరణ, విద్యుత్ తదితర పనులు వెంటనే చేపట్టాలని సూచించారు. 2 సంవత్సరాల్లో హైవే నిర్మాణం పూర్తవుతుందని ఆయన వివరించారు. ఈ సమీక్షలో కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర కుమార్, బూర్ల రామాంజనేయులు, NHAI అధికారులు పాల్గొన్నారు. రైతుల మోసాల విషయంలో గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల రైతులు శీతల గిడ్డంగుల్లో మిర్చి నిల్వ చేస్తే వారికి తెలియకుండానే రుణాలు తీసుకొని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చంద్రశేఖర్ హెచ్చరించారు. మోసపోయిన రైతుల కన్నీటి దృశ్యాలు బాధ కలిగించాయని, నిందితులను అరెస్ట్ చేసి వారి ఆస్తులను అటాచ్ చేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.